యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాము. ఈ రోజు దేవుడు వాక్కు ద్వారా మనకు తెలియచే సత్యం ఏమనగా, మొదటి పట్టణం మొదటి సామువేలు గ్రంథం 26వ అధ్యాయము. దేవునికి భయపడి జీవించి గోలియాతుని జయించి సౌలుని ఇశ్రాయేల్ ప్రజలకు మంచి పేరు కీర్తిని తెచ్చాడు దావీదు. కానీ దావీదు మీద గుల్లుపడి ఆయన్ని ఎట్లయినా నాశనం చేయాలి అని సాతానుతో నింపబడి తనకు సహాయం చేసిన తన దేశం కోసం నిలబడిన వ్యక్తినే చంపుటకు సౌలు వెళుతున్నాడు. ఆయన మాత్రం వెళ్ళలేదు, ఆయనతో పాటు చాలామంది సైనికులను తీసుకొని పోతున్నాడు. కానీ దావీదు సౌలుకు భయపడ్డాడు. ఒక మనిషిగా పర్వతం ప్రాంతంలో ఆయన వేచి ఉన్నాడు. తన స్నేహితుడు అభిషాయితో ఇప్పుడు దేవుని ప్రేరేపణతో దావీదు కిందికి వస్తున్నాడు. దావీదును అభిషేయిని దేవుడు కాపాడాడు. అక్కడ వెళ్ళినా సౌలు ఆయనతో ఉన్న వారందరూ కాడాంధకారమైన నిద్రలో వారు పడిపోయారు. దావీదు సౌలు దగ్గర ఉన్న ఆ ఈటెను, వాడుకున్న ఆ నీటి పాత్రమును, జార్ని తీసేసుకొని పైకి ఎక్కి సౌలుని పిలుస్తున్నాడు. తండ్రి, నీవు నాకు హాని చేయ తలంచావు, కానీ నాలో ఉన్న దేవుడు నన్ను కాపాడాడు. అది మాత్రం కాదు, నిన్ను నా చేతిలో పెట్టాడు. నిన్ను చంపి ఉండవచ్చు, కానీ అభిషేకం నీలో ఉన్నది, దాన్ని కాపాడుకో. అదే నిన్ను కాపాడింది. ఆ అభిషేకం నాలో ఉన్నది, అదే నన్ను కాపాడింది అని చెప్పినప్పుడు సౌలు, కుమారా, నువ్వు కరెక్ట్ అయ్యా, నేనే తప్పు చేశాను, నన్ను మన్నించని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈ సంఘటన నుండి దేవుడు ఎన్నో సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు, ఆధ్యాత్మిక సత్యాలు. మొదటిగా దావీదు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో సమస్యలు, శోధనలు, ఆటంకాలు, నింద, అవమానం కలిగింది, వెంట వచ్చినది. మనం కూడా దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎటువంటి కార్యాలు మన వెంట వస్తాయి, మనం భయపడకూడదు. యోహాను 16:33 యేసయ్య అన్నాడు, ఈ లోకములో మీరు కష్టాలు అనుభవింతురు, కానీ ధైర్యం వహింపుడు, లోకం నేను జయించితని. ఈ లోకమంతా చీకటితో నింపబడి ఉన్నది, మనుషులందరూ చీకటితో కప్పబడి ఉన్నారు, కానీ నువ్వు భయపడకు, నా వెలుగు నీపై ప్రకాశించను అని యెషయా 61:2 ప్రభు పలికి ఉన్నాడు. అది మాత్రం కాదు, అందరినీ ఆశీర్వదించే దేవుడు నీ మధ్యలోనే ఉన్నాడని యోహాను శిష్యులకు యేసయ్యను గురించి చెప్తున్నాడు. యోహాను 5:35. రెండవ సత్యం మనం చూసేది ఏమనగా, దావీదు ముందు సౌలు కనబడుతున్నాడు. సౌలు నిద్రలో ఉన్నాడు, సౌలు మనుషులు నిద్రలో ఉన్నారు. ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం దొరికింది దావీదు సౌలుని చంపుటకు. దావీదుని స్నేహితుడు కూడా చెప్తున్నాడు, నేనే పోయి చంపేస్తాను, ఒకేసారి ఒక్క హిట్లోనే చంపేస్తాను. రెండవసార్లు ఆయన్ని ప్రయత్నించే అవసరం లేదు. కానీ దావీదు ఆ టైంలో ఉన్న సమస్య నుండి బయటకు రావటం కాదు ముఖ్యం, ఎప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుడు తన కార్యాలను నెరవేర్చుటకు అనుమతించాలి. నాకెవరైనా హాని చేసినా దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం మీద నిలబడి అభిషేకం పొందిన సౌలుని కాపాడుతున్నాడు. మన జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు లోకపు మనిషిగా మారి ఆ సమస్య నుండి బయటకు వచ్చేటకు మనం ప్రయత్నించవచ్చు. అది తప్పు అని తెలిసి కూడా, కానీ మరోవైపు దేవునికి భయపడి ఇది తప్పు అంటే అది మనం చేయకూడదు, దేవుడు చూసుకుంటారులే అనే దేవుని మీద భారం పెట్టి ముందుకు సాగిపోవచ్చు. ఈ అవకాశం మన జీవిత పయనంలో ఎప్పుడు జరుగుతూ ఉంటున్నాయి. మనం జాగరూకులై ఉండి కష్టకాలంలో కూడా కీడు చేయుటకు అవకాశములు దొరికినా కూడా
మనం దేవుని బిడ్డలుగా దేవుని అభిషేకమును కాపాడుటకై పిలువబడి ఉన్నామని ఈనాడు వాక్యం మనకి నేర్పిస్తుంది. మూడవ సత్యం ఏమనగా, దావీదు దేవుని మార్గాన్ని పట్టుకొని దేవునికి భయపడి సౌలుని హాని చేయకుండా సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడే దావీదుని స్నేహితుని కాపాడుతున్నాడు. ఒక భయంకరమైన నిద్రను సౌలునికి ఇచ్చి ఎవ్వరు దావీదుకు హాని చేయకుండా కాపాడాడు. మనం దేవుని పేరిట నిలబడుతున్నప్పుడు దేవుడే తన దూతలను పంపి మనల్ని కాపాడుతాడు. అందుకే కీర్తన 25లో ఇలా రాయబడి ఉన్నది, యెరూషలేమును చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుని నమ్మిన బిడ్డల్ని చుట్టి దేవుడు కంచె వేసి కాపాడుతారు. నాలుగవ సత్యం ఏమనగా, ఎప్పుడు దావీదు వెళ్ళి సౌల్ని కాపాడి ఆయనకే హాని చేయకుండా ఆయన వాడుకున్న ఈటెను తీసుకొని పైకెక్కాడు. పర్వతంపై ఎక్కి కింద ఉన్న సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు రాజుగా పైన ఉండవలసిన వాడు కింద ఉన్నాడు. అభిషేకముతో నిలబడి దేవుని మాటల ప్రకారం, దేవుని తలంపులు దారి ప్రకారం కీడులు జయించకుండా మేలు చేత కీడులను జయించిన దావీదు ఇప్పుడు పైన ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నాడు. అందుకే ఈనాడు 2వ పట్టణంలో పౌలు చెప్తున్నాడు, అయ్యా, ఆదాం అనేవాడు దేవుని ఊపిరిని జీవాన్ని పొందుకున్నాడు. కానీ మనము ప్రభు క్రీస్తుని రక్తం ద్వారా మన పాపాలు కడుగపడి ఆయన ఆత్మ ద్వారా నింపబడి ఆయన మంచితనం, ఆయన జ్ఞానం, ఆయన అభిషేకమును పొంది మనం జీవించాలి. అందరికీ జీవమిచ్చే బిడ్డలుగా మారాలి. అందుకే బురదలో మట్టిలో ఉన్న మనుషులను ప్రభు క్రీస్తు మహిమలో నింపబడిన మనుషులుగా మారుస్తున్నాడు. కనుక ఈ లోకపు మనిషిగా కాక ఆధ్యాత్మిక మనిషిగా జీవించు. బ్రతికేది ఒక్కసారి. ఈ ఒక్కసారి జీవితం దేవునికి ప్రీతికరంగా దైవ శక్తితో నింపబడిన జీవితంగా మార్చుకో. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో పేతురు పలికినట్లు ఆయన మంచితనంలోను ఆయన మహిమలోను పాల్గొనుటకై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఈనాడు సువిశేషంలో యేసు పలుకుతున్నారు తన శిష్యులతో, నేను చెప్తున్నాను, నీ విరోధులను ప్రేమించు, నీకు హాని చేయి వారిని మన్నించు. ఈ లోకంలో జరిగేది, మనుషులు నీకు చేసేది నీ జీవితాన్ని నిర్ణయం చేయకూడదు. నీలో ఉన్న ఆత్మ, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం నీ జీవితాన్ని నడిపించాలని చూసుకో. అవును, అందుకే పౌలు చెప్తున్నాడు, నీవు మాంస ప్రకారం జీవించినా తప్పకుండా మరణింతువు, కానీ ఆత్మచేత నీ మాంసపు క్రియలను నీవు జయించినా నువ్వు జీవింతువు. అభిషేకముతో నువ్వు ఎప్పుడు ఆరాధింపబడతావు. అభిషేకముతో నీవు నింపబడి గొప్ప వ్యక్తిగా మారేదవని రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో పలుకుతున్నారు. అందుకే ప్రభు పలుకుతున్నాడు, ఆత్మతో నీవు నింపబడి మొదటిగా అందరికీ కరుణ చూపించే మనిషిగా జీవించు. రెండవది, అందరినీ మన్నించే వ్యక్తిగా నువ్వు మారు. మూడవది, అందరికీ దయ చూపించిన వ్యక్తిగా మారు. నాలుగవది, ప్రజలు నిన్ను నిందించిన నువ్వు వారు చెప్పినట్లు నీవు జడ్జింగ్ చేయకుండా నీవు అందరినీ మన్నించి. ఆరవది, అందరికీ ప్రభు క్రీస్తు తన్ను తాను సిలువలో సమర్పించి ప్రాణమునిచ్చినట్లు నీవు కూడా దేవుని జీవమును ప్రాణమును ఇచ్చే బిడ్డగా మారుము. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ రీతిలో నీవు కొలత చేస్తున్నావో ఆ రీతిలో నీకు ఇవ్వబడను. ప్రభుని ప్రేమించు, ప్రభుని జీవాన్ని అందరికీ పంచిపెట్టు. ఆ ప్రభు జీవముతో నీవు నింపబడి లోకానికి వెలుగుగా ఉప్పుగా జీవించు. యేసయ్య నిన్ను ఆశీర్వదింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.